స్కిల్. ఒక్కో స్కామ్లో ఒక్కో రకమైన స్కిల్. మంది సొమ్ముని మింగేసి విజనరీ ఫోజ్ కొట్టడంలో స్కిల్. స్కీమ్ల లెక్కన స్కామ్లు చేసేసి హైటెక్ సీఎం ముసుగేసుకోవడంలో స్కిల్. కోట్ల మంది ప్రజల కళ్ళకి గ్రాఫిక్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు కొట్టేయడంలో అనంతమైన అద్భుతమైన స్కిల్. ఓట్లేసిన పాపానికి ప్రజల నోట్లో మట్టి కొట్టడంలో మహా ముదుర్లకే మతిపోగొట్టే స్కిల్. ఇన్ని రకాల స్కిల్స్ ఉన్నప్పుడు చేసిన స్కామ్లు కూడా ఎన్నో ఉంటాయి కదా. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, మద్యం స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. 2014 నుంచి 2019 దాకా కుంభకోణాల మేళా చేసేశారు చంద్రబాబు. ఇన్ని స్కిల్స్లో స్కామ్లు చేసినప్పుడు ఎస్కేప్ ప్లాన్స్ మాత్రం ఉండవా? ఎందుకుండవు? ఇప్పుడు చంద్రబాబు అదే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతిలోనే కాదు, అవినీతి కేసుల మూసివేతలోనూ స్కిల్ చూపిస్తున్నారు చంద్రబాబు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అసలే చంద్రబాబు, ఆపై చేతిలో అధికారం. ఇక జరిగే అధికార దుర్వినియోగాన్ని ఊహించడం ఎవరి తరం చెప్పండి? కలలో కూడా ఊహించని స్కాములు చేయడమే కాదు, ఇలలో ఎవరి తరమూ కాని విధంగా ఆ స్కాముల కేసులను మూసేయించడంలోనూ చంద్రబాబు చాకచక్యం అనితర సాధ్యం. 2014 జూన్లో ఏపీ సీఎంగా అధికారం చేపట్టారు చంద్రబాబు. 2014 ఆగస్టులో స్కిల్ స్కామ్కి శ్రీకారం చుట్టేశారు. సీఎం అయిన 2 నెలల్లోనే 100 కోట్లు కాజేయడానికి స్కెచ్ గీసేశారు. ప్రజల సొమ్ము మెక్కేయడానికి చంద్రబాబు ఎక్కువ టైం తీసుకోరని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 2024లో మళ్లీ చంద్రబాబు పవర్లోకి వచ్చారు. వెంటనే ఆపరేషన్ స్కామ్ కేసుల మూసివేత మొదలైపోయింది. ఫైబర్ స్కామ్ కేసు, మద్యం స్కామ్ కేసు క్లోజ్ చేసేసుకున్నారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ మీద ఫోకస్ పెట్టేశారు. పచ్చ ముఠాకి స్కాములు చేయటం ఎంత తేలికో, అడ్డంగా దొరికినా సరే ఆ కేసులను క్లోజ్ చేయించుకోవడం కూడా అంతే తేలిక. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎవరినైనా ఎలాగైనా వాడేసుకోవటంలో చంద్రబాబు ప్రతిభా పాఠవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలానే అధికారం చేతిలో ఉన్న వేళ ఎవరు ఊహించని రీతిలో స్కామ్ల మేళా చేయటంలోనూ చంద్రబాబు చాకచక్యం దేశమంతా తెలుసు. కానీ ఇప్పుడు పచ్చముఠా మరింత టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. స్కాములు చేయటంలో కాదు, ఆ కుంభకోణాల కేసులను అమాంతం క్లోజ్ చేయించటంలోనూ తమకు తిరుగు లేదని నిరూపిస్తోంది. వేలాది సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయినా సరే ఎంత వేగంగా స్కామ్ చేశారో అంతే వేగంగా ఆ కేసులను మూయించేస్తున్నారు. ఇప్పటికే ఫైబర్ స్కామ్ కేసు, మద్యం స్కామ్ కేసు అటకెక్కించేశారు. ఇప్పుడు ఆ జాబితాలో స్కిల్ స్కామ్ కేసును చేర్చడానికి చంద్రబాబు అండ్ కో రంగం సిద్ధం చేసింది. తాను ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులను ఏడాది క్రితం ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించినప్పుడే చంద్రబాబు ఈ కుతంత్రానికి తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు అప్పగించారు. అప్పటి డీజీపీ ద్వారక తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ తో పాటు యావత్ పోలీస్ న్యాయ శాఖలను లూత్రా గుప్పిట్లో పెట్టారు. ఆ కేసులో చార్జ్ షీట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్ నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ పూర్వ ఎండీ మధుసూదన్ రెడ్డి, అసైన్డ్ భూదోపిడీపై న్యాయస్థానంలో సిఆర్పిసి 164 వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇలా అందరినీ బెదిరించి లొంగదీసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామదాన భేద దండోపాయాలను ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్ కు తెచ్చింది. ఈ పన్నాగానికి పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కుంభకోణం అడ్డగోలుగా మూసివేసి కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు చేసిన స్కామ్ లో స్కిల్ స్కామ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ స్కామ్ లోనే ఆయన జైలు పాలయ్యారు. పక్కా సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోవడంతో బెయిల్ కోసం ప్రయత్నాలతో పాటు సెక్షన్ 17A టెక్నికల్ గా కేసును క్వాష్ చేయాలన్న వాదనలు వినిపించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో చంద్రబాబు ఆరోగ్యం మీద రకరకాల అసత్య ప్రచారాలు చేసింది ఎల్లో మీడియా.
ముందు కుటుంబ సభ్యుల చేత జైల్లో తనకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా ప్రచారం చేయించారు. తన బరువు 5 కిలోలు తగ్గిపోయిందని చెప్పించారు. అదే సమయంలో ఇటు కుటుంబ సభ్యులు అటు టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు లేనిపోని ఆరోగ్య సమస్యలు అంటగట్టేశారు. ఎవరికి తోచిన వ్యాధుల పేర్లు వాళ్లు చెబుతూ నానా హడావుడి చేశారు. కానీ అవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు జైల్లో కేజీ బరువు పెరిగారని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఇచ్చి తనను చంపేయటానికి కుట్ర చేస్తున్నారని లోకేష్ చేత ఆరోపణలు చేయించారు. అందులోనూ నిజం లేదని అధికారులు స్పష్టతనిచ్చారు. నీళ్లు కలుషితంగా ఉన్నాయని బురద చల్లించారు. అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చి చెప్పారు. చివరకు చైనా నుంచి డ్రాగన్ దోమలను తీసుకువచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వదిలారంటూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు కూడా రాయించారు. ఎట్టకేలకు 52 రోజుల తర్వాత చంద్రబాబు హెల్త్ ఇష్యూస్ పేరుతో బెయిల్ మీద బయటకొచ్చారు. ఇప్పుడు అదే స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేయడానికి రంగం సిద్ధం చేసేశారు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం సిఐడి అధికారులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే పేరుతో కట్టుకథనాలుతున్నారు. ఏపీ ఎస్ఎస్డిసి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయపడ్డం కానీ అసలు అవినీతే లేదు అని సిఐడి పచ్చపాట పాడుతోంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లోనే సిఐడి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పూర్తి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ 370 కోట్లు మాత్రమే. అయితే చంద్రబాబు దీన్ని అమాంతం 3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం 10% నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90% నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న 3,300 కోట్లలో 90% కాదు కదా, కనీసం ₹1 విలువైన ఆర్థిక సహకారం కానీ వస్తు సహాయాన్ని కానీ అందించలేదు. ఇక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్లను విడుదల చేసింది. ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు కూడా చేశారు. డిజైన్ టెక్ కు చెల్లించిన 371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం 56 కోట్లు చెల్లించారు. మిగతా 315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారులు కమిషన్లు పోను చంద్రబాబుకు 241 కోట్లు చేరాయి. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణేలో పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఆ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పూణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సిఐడి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఆ అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేలింది. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ అంటూ కనికట్టు చేశారు. భారత్ లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు. మొదట విద్యాశాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా జీవో జారీ చేశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టేందుకు కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసిని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డిసితో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మభ్యపెట్టారు. స్కిల్ స్కామ్ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్టును సిఐడి వల్లెవేస్తోంది. ఆ కేసులో ఆధారాలు లేవని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ముద్ర వేసింది. ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం, మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి అంటూ అప్పటి ఏపీఎస్ఎస్డిసి కార్పొరేషన్ ఎండీ బంగారాజుకు సిఐడి నోటీసులు జారీ చేశారు. అంటే అప్పటికే బంగారాజును తమదైన శైలిలో బెదిరించి దారికి తెచ్చుకున్నట్లుగా స్పష్టమైంది. సిఐడి నోటీసులు ఇవ్వటమే తరువాయి ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. మరిదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్ఎస్డిసి ఎండీ బంగారాజు కాదు, అప్పుడు చైర్మన్ గా ఉన్న కె అజయ్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు.
మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుత సిఐడి భావిస్తే అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా. సిఐడి అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండీ బంగారాజుకు నోటీసులు జారీ చేయటం గమనార్హం. ఎందుకంటే ఆయన్ను బెదిరించి బెంబేలెత్తించి ఇప్పటికే తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వటం, ఆయన సమ్మతించటం అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల కుట్ర. ఒక స్కామ్లో 100 కోట్లు మెక్కేశారు, మరో స్కామ్లో 1000 కోట్లు మేసేశారు. మొత్తంగా స్కాముల్లో లక్షల కోట్లు దోచేశారు. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రజాధనం దిగమింగేశారు. అవకాశాలు సృష్టించుకొని మరీ ప్రజల సొమ్ము స్వాహా చేసేశారు. కుట్రల్లో ఎదిగి కుంభకోణాల్లో మునిగిన పచ్చముఠ ల్యాండ్, కరెంట్, ఇంటర్నెట్ ఇలా దేన్ని వదలకుండా చేతివాటం చూపించింది. ఒకవైపు కుట్రలు, మరోవైపు కుంభకోణాలు. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవటం. ఇది సాధారణమైన ప్రతిభ కాదు, చంద్రబాబు అండ్ కోకి మాత్రమే సాధ్యమైన ప్రతిభ. ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబుగారి బలం ఎంతో తెలియాలంటే అవలీలగా క్లోజ్ అయిపోతున్న ఆయన కేసులను చూస్తే అర్థమైపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి మద్యం కేంద్రంగా కళ్ళు తిరిగే కుంభకోణాలు జరగటం చాలా సహజం. వర్తమానంలోనూ అంతే, గతంలోనూ అంతే. 2014-19 మధ్య జరిగిన మద్యం దోపిడీ సాధారణమైంది కాదు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధిని కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా 1300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు 5200 కోట్ల మేర ఆదాయానికి తూట్లు పొడిచారు. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి 5 ఏళ్లలో 20,000 కోట్లను కొల్లగొట్టారు. వెరసి గతంలో టీడీపీ హయాంలో ఏకంగా 25,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సిఐడి కేసు నమోదు చేసింది. 2014 నుండి 19 టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే. సిఐడి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్ పైనే ఉండటం గమనార్హం. రెండు 2014-19 మధ్య చంద్రబాబు అనేక కోణాల్లో లిక్కర్ స్కామ్ ని పరుగులు పెట్టించారు. మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10A నిబంధనను తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబర్ 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరినట్లుగా కనికట్టు చేశారు. 2015 సెప్టెంబర్ 9న బార్ల యజమానులు వినతి పత్రం ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపారు. సెప్టెంబర్ 9న వినతి పత్రం ఇస్తే దానికి వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది బాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే రద్దు చేయాలని చూశారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో ఇచ్చింది. ఆయా నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేశారు. ఇలా అనేక కోణాల్లో మద్యం కుంభకోణాన్ని పరుగులు పెట్టించారు. అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్ మైండ్ అనేందుకు ఫైబర్ నెట్ కుంభకోణమే తార్కాణం. 2014-19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ స్కామ్ మరో అంకం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సిఐడి పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ స్కామ్ లో A1గా చంద్రబాబు, A2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థల అప్పటి ఎండి కోగంటి సాంబశివరావులతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్స్ 166, 167, 418, 465, 468, 471, 409, 506, రెడ్ విత్ 120 బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్లు
13(2) రెడ్ విత్ 13A, C, D ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సిఐడి తన ఛార్జ్ షీట్ లో సవివరంగా వివరించింది. రేషన్ షాపుల్లో ఈ-పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిన కంపెనీ టెరాసాఫ్ట్. అలాంటి టెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడమే కాదు, పోటీలో ఉన్న పలు కంపెనీలను తప్పించి మరి ప్రాజెక్టుని టెరాసాఫ్ట్ కే కట్టబెట్టింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. పక్కా సాక్ష్యాధారాలతో దొరికినా సరే ఫైబర్ నెట్, మద్యం కుంభకోణాల కేసులను అడ్డగోలుగా మూసివేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. రాజకీయం అంటే వెన్నుపోట్లు, కుట్రలు, పవర్లో ఉంటే స్కామ్ల స్కీమ్లు, కుంభకోణాల మీద కుంభకోణాలు చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకి బాగా తెలిసిన పాలన ఇదే. అందుకే 2014-19 మధ్య క్యాపిటల్, కరెంట్, ఇంటర్నెట్ ఇలా దేన్ని వదలకుండా మింగేశారు. దోచుకున్నారు, పంచుకున్నారు, దాచుకున్నారు. స్కాముల స్కీముల్లో చంద్రబాబుకి దశాబ్దాల అనుభవం ఉంది. గతంలోనూ అనేక అవినీతి కేసులున్నాయి. వాటి మీద బాబుగారు తెచ్చుకున్న స్టేలున్నాయి. CBN చంద్రబాబుని ఆయన అభిమానులు ఇలా ముద్దుగా పిలుచుకుంటారు. స్టే బిఎన్. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్ళు పిలిచే రకరకాల పేర్లల్లో ఈ స్టేబియన్ ఒకటి. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, పదుల సంఖ్యలో కేసుల మీద చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. ఇలా స్టేలు తెచ్చుకొని బోర్ కొట్టినట్టుంది. అందుకే ఇప్పుడు ఏకంగా తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించేసుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో స్కామ్ల స్కీములు మాత్రమే కాదు, స్టేలు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అక్రమార్జనే లక్ష్యంగా పాలన సాగించారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం, కాలువల తవ్వక కోసం జరిపిన భూసేకరణలో అక్రమాలకు పాల్పడి దేశంలో సంచలనాన్ని సృష్టించారు. బంజరు భూముల్లో కొబ్బరి చెట్లున్నట్లు ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చిత్రీకరిస్తూ ఏలిన వారు ప్రభుత్వ ఖజానాను ఎలా కొల్లగొట్టొచ్చో ఆ కుంభకోణం ద్వారా దేశానికి చాటి చెప్పారు. అదే ఊపులో విద్యుత్ కొనుగోలు, మద్యం కొనుగోలు, డిస్ట్రిబ్యూటరీలకు అనుమతులు ఇలా అన్నింటా అక్రమాలకు పాల్పడ్డారు. నాటి నుంచి మొదలు పెడితే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వేల కోట్లు దోచేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన తర్వాత చంద్రబాబు మరింతగా చెలరేగిపోయారు. చివరకు అమరావతిలో అసైన్డ్ భూములను కూడా వదిలిపెట్టలేదు. ఏలేరు స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఆ తర్వాత వరుసగా పదుల సంఖ్యలో కేసుల మీద స్టేలు తెచ్చుకుంటూనే వచ్చారు. స్కామ్ చేయటం, ప్రజాధనం కొట్టేయటం, ఎవరైనా కేసు వేస్తే విచారణను అడ్డుకుంటూ స్టే తెచ్చుకోవటం. ఏలేరు స్కామ్, మద్యం ముడుపుల కేసు, ఓటుకు కోట్లు స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. చంద్రబాబు అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీ పార్వతి 2 సార్లు వేసిన కేసుల్లో 2 స్టేలు తెచ్చుకున్నారు. IMG భారత్ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు అప్పట్లోనే 100 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు. ఆ కేసులోనూ విచారణ సాగకుండా స్టే తెచ్చుకున్నారు. 3 స్టేలు 6 స్కామ్లు అన్నట్లుగా చంద్రబాబు దోపిడీ పర్వాన్ని సాగిస్తూ ఉంటే అటు ఎల్లో మీడియా ఆయనకు విజనరీ ముసుగు వేసి ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇక 2014 నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు కుంభకోణాల మేళానే నిర్వహించేశారు. అమరావతికి మించిన రాజధాని ఏషియాలోనే ఉండదంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తూ ఆ ఒక్క ప్రాంతంలోనే 5-6కు పైగా కుంభకోణాలు చేసేశారు. స్కిల్ స్కామ్ తర్వాత వరుసగా చంద్రబాబును వెంటాడుతున్న ప్రతి స్కామ్లోనూ చంద్రబాబు అండ్ కో పాత్ర పైన పక్కా ప్రాథమిక ఆధారాలను సిఐడి సేకరించింది. వేల కొద్ది డాక్యుమెంట్స్ ని సంపాదించింది. ప్రతి స్కామ్ లోనూ చంద్రబాబు అండ్ కో తప్పించుకోలేని విధంగా ఆధారాలను సేకరించింది. అందుకే 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు తన అవినీతి కేసులను మూసివేసే కుట్రకి పదును పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను క్లోజ్ చేయించేశారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసును మూసివేయించడంలో స్కిల్ చూపిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రజల కళ్ళకి గంతలు కట్టి స్కామ్లు, కోర్టు కళ్ళకి గంతలు కట్టే దుస్సాహసాలు అన్నమాట. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.